నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన భద్రకాళి టాయ్స్ షెడ్ నెంబర్ 3 దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడికి నేను రాక కూడా దగ్గర ఒక 1 మంత్ అయిపోయింది. వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 2. ఈ ఎపిసోడ్ నెంబర్ 2లో చూసినట్టయితే వర్క్ అప్డేట్స్ అయితే ఇస్తా, ఎంతవరకు వర్క్ అయింది ఏందని మాత్రం. అండ్ అలానే లొకేషన్ కూడా మీకు వీడియో ద్వారా చూపిస్తాను తప్పకుండా, ఓకేనా. నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. వచ్చేసి మన భద్రకాళి టాయ్స్ మన కార్తిక్ అన్న అండ్ జగన్ అన్న వాళ్ళ షెడ్ నెంబర్ 3 దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది లొకేషన్ చూసుకున్నట్టయితే మన వరంగల్ జెమినీ టాకీస్ నుంచి రామన్నపేటకి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్న అయితే ఉండడం జరుగుతుంది షెడ్ నెంబర్ 3. ఈ షెడ్ నెంబర్ 3లో టోటల్గా అప్డేట్ అయితే ఇస్తా, వర్క్ అప్డేట్స్ ఇచ్చేస్తాను. అండ్ అలానే ఫస్ట్గా ఒక్కొక్క మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి గణేష్ ఉంది, ఒక 6 to 7 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. అండ్ మన సోలాపూర్లో చాలా ఫేమస్ టెంపుల్ పండర్పూర్ టెంపుల్, విఠలేశ్వరుడు చూసింది కదా. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే బాల్ గణేష్ ఉండడం జరిగింది చూడండి. అండ్ ఈ విగ్రహం హైట్ చూసుకుంటే ఒక 6 feet అయితే ఉండడం జరుగుతుంది. అన్నవాళ్ళు ఇక్కడ వర్క్ అయితే చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఉయ్యాలలో కూర్చొని ఊగుతుంది చూడండి గణేశుడు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే బాల్ గణేష్. ఫస్ట్గా ఈ గణేష్ని హైట్ చూసుకున్నట్టయితే ఒక 6 to 7 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. ఎంత క్యూట్గా ఉందంటే అంత క్యూట్గా ఉంది. అసలు నాకైతే వాస్తవం చెప్తున్నా కదా, ఇయర్స్ మాత్రం రియల్గా సూపర్ అయితే ఉండడం జరిగింది, చూసుకోవచ్చు. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 9 feet అయితే ఉండడం జరుగుతుంది. కాకపోతే నా వీడియో అనేది కొంచెం లెంతీ అవుతుంది, మీరు స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా అయితే చూడండి. చాలా బాగున్నాయి విగ్రహాలు మాత్రం. ఇక్కడ చూసుకున్నట్టయితే తామరపు ఫస్ట్గా గణేష్ హైట్ చూసుకున్నాం ఒక 5 to 6 feet. బాల్ గణేష్ బ్యాక్గ్రౌండ్ వర్క్ మంచి డిజైనింగ్. అండ్ బొజ్జ గణపయ్య సెట్టింగ్ పొజిషన్లో అండ్ తామర పువ్వులో అయితే కూర్చొని ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే ఫస్ట్గా తెలుసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో అమ్మవారు. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తా, ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే డిజైనింగ్ వర్క్ బొజ్జ గణపయ్య. హైట్ చూసుకున్నట్టయితే ఒక 9 to 10 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూడండి, ఈ కాన్సెప్ట్ అనేది ఏంటంటే మన పర్యావరణకు కాపాడుతారు చూసిన మొక్కలు నాటి చెట్లు నీళ్ళు పోస్తారు చూడండి, ఆ కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది గణేశుడు స్టాండింగ్ పొజిషన్లో. ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే పంచముఖ గణేష్ చూసింది కదా, 5 faces గణేష్ అయితే ఉండడం జరిగింది. సింహాసనం పైన అండ్ పిల్లర్స్ వచ్చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న. అలానే ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తా, మన బాల్ గణేష్ చాలా ట్రెండింగ్ మోడల్. చూసినట్టయితే చాలా ట్రెండింగ్ మోడల్ గణేష్. ఇది ఎంత క్యూట్గా ఉందో. ఇక మీకు అప్డేట్స్ అయితే ఇస్తా. ఇంకొక 1 weekలో మాత్రం పెయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అవుతాయంట. ఇక్కడ చూసుకుందాం. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది గణేశుడు. చూసింది కదా, సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 లయన్స్ అయితే ఉండడం జరిగింది. సో ఫోటో కూడా చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సేమ్ బాల్ గణేష్. హైట్ వచ్చేసి ఒక 7 to 8 feet. ఇక్కడ చూసినట్టయితే గణేశుడు ధ్యానం చేసుకుంటూ అయితే కూర్చొని ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ సింహాసనం పైన కూర్చొని అయితే ఉండడం జరిగింది బాల్ గణేష్. హైట్ వచ్చేసి ఒక 6 to 7 feet. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే రాధాకృష్ణుడు అయితే ఉండడం జరిగింది, చూసింది కదా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం ఫ్లవర్ బ్యాక్గ్రౌండ్లో గణేశునికి రైట్ సైడ్ చూసుకున్నట్టయితే లయన్ చూసింది కదా, కిరీటం అయితే మంచి డిజైనింగ్ వర్క్. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూడండి, సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అదేంటిది అసలు ఇది
కొంచెం మీకు తెలిసి ఉంటే మాత్రం తప్పకుండా ఒకసారి కామెంట్ రూపంలో అయితే చెప్పండి. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తా. అది చూడండి, కృష్ణుని కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది. చూడండి, ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే బాల్ గణేష్. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. కొంచెం ఫాస్ట్గా చూపిస్తానా, ఎందుకంటే వీడియో అనేది చాలా లెంతీగా అయిపోతుంది. అండ్ అలానే ఏంటంటే బుకింగ్ కూడా ఫాస్ట్గా అయితే కావడం జరుగుతుంది. అండ్ చూడండి, ఇదివరకు మనం చూసినప్పుడు ఓన్లీ మట్టి అయితే పెట్టి ఉండడం. ఇప్పుడు ఏంటంటే ఈ వైట్ పెయింట్ పెట్టినాక మళ్ళా వీళ్ళు వచ్చేసి వైట్ పెయింట్ పైన మళ్ళీ షేడింగ్ అంటే పేపర్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్లో సూర్యభగవాన్ అండ్ ముంగట చూసుకున్నట్టయితే 3 horses వచ్చింది కదా. అండ్ ఇంకా పోయి చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఏంటి ఇది అని మాత్రం టోటల్గా. ఓకేనా, ఇక్కడ చూసుకుందాం. బ్యాక్గ్రౌండ్లో బటర్ఫ్లై చూసింది కదా. ఇక్కడ ఇంకా లోపలి పోయి కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే రాధాకృష్ణుడు. సిట్టింగ్ పొజిషన్లో అయితే కూర్చొని ఉండడం జరిగింది శేషనాగులు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే కృష్ణుని పర్వతం అయితే ఉండడం జరిగింది మహాదేవుని కాన్సెప్ట్లో. అండ్ అలానే ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే గరుడ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇంకా వర్క్ నడుస్తాను కదా, దానికోసం అయితే అన్నవాళ్ళు ఇలా మొత్తం బొంగులు అయితే పెట్టడం జరిగింది. చూడండి, చూసింది కదా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మోడల్ విగ్రహాలు అయితే మీకు చూపెట్టడం జరిగింది. అండ్ అలాగే నా వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కకు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. ఆల్ అంటేనే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ అలానే ఇంకా ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయని వాళ్ళంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. సంతోష్ వ్లాగ్స్ అని ఉంటుంది. ఓకేనా, మరి కలుస్తాం. మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.